నా మీద జరిగిన అటాక్కి మినిస్టర్ మనుషులకి సంబంధం ఉందని తెలుసుకోవడానికి నాకు పెద్ద టైం పట్టలేదు. ఎందుకంటే డాక్ కెనాల్లో అన్ని కుక్కల డీటెయిల్స్ ఉన్నాయి కానీ లక్ష్మి డీటెయిల్స్ లేవు. ఒక పక్క వాళ్ళ నుంచి తప్పించుకొని తిరుగుతూనే తప్పించుకున్న కిల్లర్ని పట్టుకోవాలి. వాడు అని కారు అన్ని డీటెయిల్స్ ఫేక్. యాన్ నుంచి మొదలు పెట్టాలో అర్థం కాలే. అన్ని దారులు మోసుకుపోయినట్టు అనిపించింది. అప్పుడెప్పుడో ఒక పుస్తకంలో ఒక మాట చదివినట్టు గుర్తు సార్, పెద్ద పెద్ద విషయాలు ఎప్పుడూ చాలా చిన్నగా విడిపోతాయంట. అలాంటిదే ఆ రోజు జరిగింది. బాబాయ్, నీ బండికి నీకు వనక్కం. దీని మీద పోయేదానికంటే నడిచి 4 సార్లు పోయి రావచ్చు. మార్చవా దీన్ని? ఎట్ట మోస్తుండో బాబాయ్? దీన్ని దాన్ని అనమాకు. ఈ బండి నా ప్రాణం. స్టార్ట్ చేసి అవకాశం లేదు కానీ ఉంటే నా కాలే కట్టితో పాటు దాన్ని ఎత్తుకొని పోతా. ఏమన్నావు బాబాయ్? నేనేమన్నాను? ఇందాక లాస్ట్లో ఏదో అన్నావు బాబాయ్. అవకాశం లేదు కానీ ఉంటే నా కట్టి కాలేటప్పుడు నాతో పాటు బండిని కూడా ఎత్తుకుపోతా అన్నా. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నా ప్రాణం పోయేటప్పుడు నాతో తీసుకెళ్లేది ఇది. ప్రాణం పోయాక బెల్ట్ తీసుకెళ్ళలేడు. ఆ బెల్ట్ తీసుకెళ్ళాడంటే ప్రాణాలతోనే ఉన్నాడా? ఏంటి నువ్వు అనేదే? శర్మగాడు ఖచ్చితంగా బతికే ఉన్నాడు మామ. ఎట్రా? చిన్న కామన్ సెన్స్ మామ. మనం ఊరికి వెళ్ళేటప్పుడు మనకు అవసరమైన మాత్రమే తీసుకెళ్తాం. తిరిగి రామని తెలిసినప్పుడే ఇంపార్టెంట్వి తీసుకెళ్తాం. ఆ బెల్ట్ వాడికి చాలా సెంటిమెంట్ మామ. ఖచ్చితంగా వాడే తీసుకెళ్ళాడు. ఆ రోజు దర్శనం అని కలిసినప్పుడు ఆ ఇంట్లో ఏదో జరిగింది. మనకు తెలియని శర్మ బతికే ఉన్నాడు. ఆడమ్మా, ఆడి మరణ శాసనాన్ని వాడే రాసుకున్నాడు మామ. బతికే ఉన్నాడు సార్. ఆ ఎలుంగుడు మొహమ్మడు. ఎందుకు చేశాడు? వాడు ఎందుకు చేశాడు అనే దానికంటే వాడు ఎక్కడున్నాడని తెలిసి పట్టుకుంటే దర్శనాన్ని బయటికి తీసుకురావచ్చు అనిపించింది సార్. దానికోసం చాలా ప్రయత్నించాను. రీపోస్ట్ మార్టం చేయమని ఎస్ఐ దగ్గరికి వెళ్తే ఆడికో మెసేజ్, కంప్లైంట్ తీసుకోండి అని రైటర్ దగ్గరికి వెళ్తే ఆడికి ఒక మెసేజ్, డాక్టర్ని కలుద్దామని హాస్పిటల్కి వెళ్తే ఆడికి ఒక మెసేజ్. ఇలా ఎక్కడికి పోతే అక్కడికి ఒక మెసేజ్ సార్. ఏంటా మెసేజ్? గూగుల్ పే సార్. ఓ, ఒకప్పుడు మనిషిని కొనడానికి కొంచెం టైం పట్టేది సార్. ఈ ఆన్లైన్ పేమెంట్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది సార్. మనిషిని కొనడం తప్పు కాదు సార్, అమ్ముడుకు పోవడమే తప్పు. ఏం చేద్దాం సార్, వెనకడికో సామెత ఉందిగా, కర్ర ఉన్నోడితే బర్రె అని. ఈ కేసుని అన్ని వైపుల నుంచి క్లోజ్ చేశారు. ఏమీ దిక్కుదోచని పరిస్థితి. ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నప్పుడు చిన్నప్పుడు మా తాత చెప్పిన మాట గుర్తొచ్చింది సార్. తాత, అందరు అంటున్నారు మా అమ్మ నన్ను చెడ్డోళ్ళని, మరి మంచోళ్ళు లేరు. మంచి చెడు అనేవే కేవలం సందర్భాలబ్బా. వాటికి నువ్వెట్టా రియాక్ట్ అవుతావు అన్న దాన్ని బట్టే ఉంటది, అంతే. అయినా నీకు విషయం చెప్పనా, చెడనేది చాలా తొందరగా స్ప్రెడ్ అయ్యి ఒక్కడ ఆగిపోతుంది. అదే మంచి స్ప్రెడ్ అవడానికి టైం పడుతుంది. ఒక్కసారి అయ్యిందో ఆగదు. నాకేదో తోచిన సాయం ఎక్కడున్నా ఒకరికో ఇద్దరికో చేసినట్టున్నాను. కానీ నేను పిలవగానే నా కోసం ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నా రిక్వెస్ట్ మిమ్మల్ని అడిగే ముందు నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీతో షేర్ చేసుకోవాలి. నాకు సినిమాలంటే చాలా ఇష్టం. మీ అందరిలాగే నేను చిరంజీవి గారి అభిమాని. నా ఫ్రెండ్ ఒకడు ఆయన సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తుండడం వల్ల వాడు పండగకి ఇంటికి వస్తే వాడు ఫోన్లో ఆయన నెంబర్ చూశాను. చూడగానే ఏదో తెలియని వైబ్రేషన్.
అప్పుడు సరదాగా నాకు ఒక ఆలోచన వచ్చి చిరంజీవి గారు పక్క నెంబర్ ఎవరిదేంటదబ్బా అని కాల్ చేశాను. ఎవరో ఈస్ట్ గోదావరి స్వామి గారంట. కాల్ లిఫ్ట్ చేశాడు. ఆయనతో సరదాగా మాటలు కలిపి, ఏం సార్ మీకు చిరంజీవి గారు అంటే ఇష్టమా అని అడిగాను. అదేంటండి అలా అడుగుతారు, నేను మెగాస్టార్ గారి అభిమాని అన్నాడు. ఏంటండి ఏమైనా అవకాశం వస్తే ఆయనతో ఫోన్లో మాట్లాడతారా అని అడిగాను. అయ్యో మాట్లాడతానండి, మీ దగ్గర ఏమైనా నెంబర్ ఉంటే ఇవ్వండి అన్నారు. ఆయనకి తెలియని విషయం ఏంటంటే ఆయన పక్క నెంబరే చిరంజీవి గారు. ఈస్ట్ గోదావరిలో స్వామి గారు ఎక్కడ, మెగాస్టార్ చిరంజీవి గారు ఎక్కడ? ఎంత అందంగా ఉంది కదా ఈ కాన్సెప్ట్. ఇలాంటి అందమైన కాన్సెప్ట్తోనే నా జీవితంలోకి వచ్చింది దర్శనం. మీరందరూ చూసే ఉంటారు, ప్రాంక్ వీడియో చేసి ఒకరిని చంపి జైల్లో కూర్చొని ఉంది. కానీ చచ్చిపోయినాడు మాత్రం యాడో దూరంగా మన మధ్యలోనే ఉన్నాడు. వాడి చావుని వాడు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఒక అమాయకురాలైన అమ్మాయిని ఇరికించి వెళ్ళిపోయాడు. ప్రూవ్ చేసే పరిస్థితి లేదు. దూరంగా ఉన్న వాడిని సింపుల్గా రీచ్ అవ్వాలంటే మీరందరూ నాకు హెల్ప్ చేయాలి. ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియోని మీరందరూ షేర్ చేయాలి. అలానే మీ కాంటాక్ట్లో ఉన్న అన్ని నెంబర్లకి షేర్ చేయాల్సిన అవసరం లేదు. మీ పక్క నెంబర్లకు షేర్ చేస్తే చాలు. ఎందుకంటే ప్రపంచంలోనే అన్నిటికన్నా పవర్ఫుల్ రియాక్షన్ చైన్ రియాక్షన్. మీ నెంబర్ పక్కన ఏ సీఎంఓ, పిఎంఓ, సచినో, ధోనినో, పవర్ స్టార్, ఐకాన్ స్టార్, రెబల్ స్టార్ కూడా ఉండొచ్చు. అలాంటి వాళ్ళలో ఒక్కరికి ఈ వీడియో రీచ్ అయినా చాలా మందికి రీచ్ అవుతుంది. ఆ అమ్మాయికి న్యాయం చాలా త్వరగా జరుగుతుంది. ఈ విషయంలో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. అది కాదు విష్ణు, మేము ఇక్కడ 100 మంది డిఫరెంట్ పీపుల్ ఉన్నాం. మేమందరం షేర్ చేసి ఒక 200 మందికి రీచ్ అవుతుంది. వాళ్ళందరూ షేర్ చేసి ఒక 400 మెంబర్స్కి రీచ్ అవుతుంది. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ఇండియా బ్రదర్. 5 గంటలకి చప్పట్లు కొట్టమంటే అందరం కలిసి కొట్టాం. 9 గంటలకి దీపాలు వెలిగించమంటే ఇంటిల్లిపాది కలిసి వెలిగించాం. అది పిఎం చెప్పాడు బాస్. అడిగింది పిఎంఆ, సీఎంఆ, కామన్ మ్యాన్ అని చూడరు. అడిగిన దాంట్లో జెన్యూనిటీ ఉందా లేదా అని చూస్తారు. అయినా ఓ మంచి పని ఒక మంచి కోసం మంచి ప్లేస్ నుంచి మొదలు పెడుతున్నాం. చెడైతే జరగదు కదా. చూసించాలే కానీ నువ్వెక్కడికి తప్పించుకోలేవు. దా కూర్చొని మాట్లాడుకుందాం. మిమ్మల్ని చూస్తే నవ్వాలో కోప్పడాలో కూడా అర్థం కావట్లేదు శర్మ గారు. మీ వాటను చూస్తుంటే బాగానే ఉన్నట్టున్నారు. దేశం మారినా మీ వేషం మాత్రం పెద్దగా మారలా. సర్లే, మీతో నాకు మాటలెందుకులే కానీ ఎందుకు చేసావు చెప్పు. మిమ్మల్ని అడిగేది ఎందుకు చేశారో చెప్పండి. పోనీ చెప్పనంటారా? అదైనా చెప్పండి. ఎలాగో ప్రపంచం దృష్టిలో మీరు చచ్చిపోయారు. ఇప్పుడే దాన్ని నిజం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఎందుకు చేయాల్సి వచ్చిందో అడుగు. ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక రిటైర్మెంట్ కళ ఉంటుంది. అలాగే నాకు ఉండేది. ఆ కళ కోసం కష్టపడి పని చేయాలనుకున్నాను. కానీ కష్టపడి వేసే ప్రతి అడుగులో నమ్మక ద్రోహం. ఎంతమంది నన్ను నమ్మించి మోసం చేసినా తప్పు నాలోనే అనుకున్నా, కానీ నమ్మకాన్ని మాత్రం ఎప్పుడు వదలలేదు. అలా నా కళలన్నీ కోల్పోయిన నేను బతకడం కోసం ఆ సిఆర్ గారి దగ్గర పనిలో చేరాను. ఆ ఇంట్లోనే లక్ష్మి పరిచయం అయింది. మెల్లగా దానికి నేను అలవాటు పడిపోయాను. మనుషుల మీద నమ్మకం కోల్పోయిన నాకు లక్ష్మి మీద నమ్మకం కలిగింది. నా ప్రతి ఎమోషన్ని దాంతో షేర్ చేసుకునేవాడిని. అప్పుడప్పుడు మా ఓనర్కి దూరం నుంచి చూస్తే 2 కుక్కల్లా కనపడేటోళ్ళు. అలాంటిది ఒకరోజు, ఏంటి సార్, మన లక్ష్మి చనిపోయింది సార్. ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉంటే కుక్క చచ్చిపోయిందని ఫోన్ చేస్తావా? పెట్టే ఫోన్, ఇడియట్. నమ్మకంగా బ్రతికే కుక్క లైఫ్ టైం 8 years అయితే నమ్మకంగా బతికిన నా లైఫ్ టైం ఎంత? నెక్స్ట్ డే ఇంటికి అలాంటి కుక్కే ఇంకోటి వచ్చింది. దానికి లక్ష్మి అనే పేరు పెట్టినారు.
రేపు నా ప్లేస్లో ఇంకొకడు వస్తాడు, శర్మ కాకపోతే వర్మ. ఏమిచ్చింది నమ్మకం? ఆ క్షణం నన్ను నమ్మక ద్రోహం చేసిన వాళ్ళందరూ నా చుట్టూ చేరి ఎగతాళి చేస్తున్నట్టు అనిపించింది. ఇంకా అక్కడి నుంచి నేను నేనులా ఉండలేకపోయాను. ఇంతలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు ఆ సిఆర్ గారు. ఐటీ రేట్స్ కి భయపడి నా ఐడెంటిటీ పూర్తిగా మార్చి ఒక డాగ్ కెనల్ పెట్టించాడు. ట్రాన్సాక్షన్స్ అన్ని సీక్రెట్ గా నా పేరు మీదే జరిపేటోడు. నా మీద నాకే తెలియని ఫ్రస్ట్రేషన్. అలా ఫ్రస్ట్రేషన్ ఉన్న నాకు నంబర్ నైబర్ అని దర్శన కాల్ చేసింది. దర్శనాన్ని ఎందుకు ఇరికించారు? ఎందుకంటే ఒకరోజు సిఆర్ గార్డ్ ఇంటి నుంచి నా దగ్గరికి 200 కోట్ల లిక్విడ్ క్యాష్ వచ్చింది. 4 రోజుల తర్వాత నా మీద అటాక్ జరిగింది. ఆ అటాక్ చేయించింది ఎవరో నాకు అర్థమైంది. వాడు నాలాగే డబ్బు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి నా చావు నా కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే దేవత లాంటి దర్శన నోటి నుంచి ఓ మాట వచ్చింది. దర్శన లైవ్ మర్డర్ ప్లాన్ నాకు కరెక్ట్ గా అనిపించింది. ఎందుకంటే నేను చావాలి, నా చావుకి ప్రూఫ్ ఉండాలి. అందుకే బాగా ఆలోచించాను. నన్ను చంపడానికి మళ్ళీ వచ్చిన కిల్లర్తోనే డీల్ మాట్లాడాను. వచ్చావా? నన్ను చంపడానికి నువ్వు కాకపోతే ఇంకోడెవడో వస్తాడని నాకు తెలుసు. నా దగ్గర గన్ ఉంది. కాల్చుకుంటే ఎవడో ఒకడు పోతాం. కానీ ఎవడూ పోకుండా ఒక పని చేద్దామా? నన్ను చంపడానికి నీకు ఎంత ఇస్తానన్నారో నాకు తెలీదు. కానీ నాకు కావాల్సింది చేస్తే ఎంత కావాలంటే అంత ఇస్తాను. ఏం కావాలి? చావు. నీ చేతిలో కాదు, నాకు నచ్చినట్టు, నిన్ను పంపినోడు నమ్మేటట్టు. ఏం చేయాలి? దర్శన నన్ను కాల్చినప్పుడు బుల్లెట్ తగలకుండా నాకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కావాలి. ప్రపంచం దృష్టిలో నేను చచ్చిపోయాక మళ్ళీ బతకడానికి కొత్త ఐడెంటిటీతో నాకు పాస్పోర్ట్ కావాలి. చివరిగా నేను చచ్చిపోవడానికి అరగంట ముందొచ్చి నీ వాటా నువ్వు తీసుకుని నా వాటాని హవాలాగా మార్చాలి. నేను అందరిని నమ్మినట్టు వాడు నన్ను నమ్మాడు. ఎక్కడ? వస్తుంటే దారిలో టైర్ పంచర్ అయింది. ఆన్ ద వే. వినరా?